హలో ఎవ్రీవన్, ఇన్ని గిన్నెలు పడ్డాయి కదా. మార్నింగ్ టిఫిన్ చేశాక మధ్యాహ్నం లంచ్కి కూడా నేను ఒకేసారి చేసేస్తాను. సో గిన్నెలన్నీ కూడా ఎక్కువ పడిపోతాయి. ఈ మధ్య ఎక్కువగా నా నోట్లో నుంచి ఇన్ని గిన్నెలు తోమాలా అనేసి 4 సార్లు అంటాను రోజుకి. దానికి మా ఆయన ఏంటంటే పనామనన్నా పెట్టుకో, ఇంకెందుకు అన్ని తోమలేకపోతే అంటున్నాడు. కానీ 2000 రూపీస్ అడుగుతారు మాకు తిరుపతిలో. ఏంటంటే ఒక గిన్నెలు తోమేదానికి కూడా అంత ఇచ్చి పనోళ్ళని పెట్టుకున్నా మనకు నచ్చదు. ఆ డబ్బేదో నాకు ఇవ్వడు. నాకు పనోళ్ళు పని చేస్తే అసలు నచ్చదు. వాళ్ళు చుట్టూ తిరుగుతూ ఉంటాను వాళ్ళు చేసేటప్పుడు అంతా పని. నాకు అదొక పెద్ద పనిలా అనిపిస్తుంది. అసలే మా ఆయన పిసినారోడు, మామూలుగా ఉండదు మా ఆయనతో. అట్లాంటిది ఈ మధ్య పనులను పెట్టుకో అని చెప్పగానే నాకైతే అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. ఆ మాట అన్నాడు చాలే అనిపిస్తుంది ఒక్కోసారి. పిల్లలు ఏంటంటే హాఫ్ వాటర్ బాటిల్స్ తాగుతారు, అక్కడ పడేస్తారు. నాకేంటంటే ఆ వాటర్ అన్ని వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు. ఎందుకంటే క్యాన్ తెచ్చుకుంటా ఉన్నాం, మోసుకొని వచ్చుకోవాలి కదా. సో మాకేంటంటే క్యాన్ తెచ్చే వాళ్ళు కూడా రావట్లేదు సరిగ్గా. ఇంకా అందుకని మేమే పక్కనే ఉంది మాకు ఆర్ఓ సెంటర్, ఇంకా అక్కడి నుంచి తెచ్చేసుకుంటున్నాం వాటర్ కూడా. ఆ వేస్ట్ అవ్వకుండా వాటర్ని ఒక బాటిల్లో పోసేస్తే నాకు వెజిటేబుల్స్ బాయిల్ చేసుకునే దానికి, లేదంటే బియ్యం కడుక్కునే దానికన్నా పనికొస్తాయని నా వేస్ట్ చేయకుండా పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇంతకీ బయటికి పోవాలనుకున్నాం కదా, మంచిగా స్నానం చేసి రెడీ అయిపోయాక ఏంటంటే ఈ పనులన్నీ చేసుకోవాలంటే ఒక్కోసారి విసుగు అనిపిస్తుంది. కానీ ఏం తప్పదు కదా మనకి. ఇంటికి వచ్చాక ఏంటంటే పని ఉంటే మనకు అస్సలు నచ్చదు. నేను అందుకని ఎక్కడికైనా బయట వెళ్ళేటప్పుడు ఇంట్లో పని మొత్తం కంప్లీట్ చేసుకుంటాను. అందుకనే ఇంకా ఫస్టే గిన్నెలు తోమేసి ఇంకా బట్టలు అవన్నీ ఉంటే తీసేసాను. మళ్ళీ ఇంకో ట్రిప్ బట్టలు కూడా వేసేస్తున్నాను వాషింగ్ మిషన్కి. అవన్నీ ఆరేసేసి మళ్ళీ కూడా ఇంకో ట్రిప్ వాషింగ్ మిషన్కి వేస్తాను. నాకు డైలీ వాషింగ్ మిషన్కి వేయాలి. మేము 5 మంది ఉంటాము, మాకు 2 సార్లు ఇంకా స్నానం చేసిన బట్టలు పడిపోతాయి 10 జతల దాకా. సో అవన్నీ డైలీ ఎప్పుడు బట్టలు అప్పుడు వాష్ చేసేసుకుంటే నాకు పక్క రోజు కొంచెం ఎక్కువ అనిపించదు. మన లేడీస్కి ఇవన్నీ తప్పవులే, కానీ ఈ వాష్ చేయడము, ఈ మళ్ళీ మడతేసి పెట్టుకోవడం, లోపల షెల్ఫ్లో సర్దడం, ఇది ఒక పెద్ద పని. ఇంతకీ నా వీడియో నచ్చితే లైక్ చేయండి అబ్బా, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ ఇలాంటి వీడియోస్.